హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, దొండకాయలు అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. దొండపదుకు ఎక్కువగా కాయలు రావాలంటే ఏం చేయాలనేది అయితే చూద్దామండి. కొన్ని అయితే దొండకాయలు హార్వెస్ట్లోకి వచ్చాయండి. అవి హార్వెస్ట్ చేసుకుంటూ నేను ఏం ఫెర్టిలైజర్ ఇచ్చాను, అలాగే నేను ఏం కేర్ తీసుకుంటున్నాను అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఈ దొండపాదులో అండి బూజు తెగులు, ఇంకా ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి, ఇంకా ఆకులు పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. వీటి కోసం అయితే మంచి పెస్టిసైడ్ని అయితే ఈరోజు మీకు చెప్తానండి. వీటికి సమ్మర్ అయితే ఎలాంటి పెస్ట్ అయితే రాదండి, అంటే బూజు తెగులు లాంటివి అయితే రావు. ఎక్కువగా వర్షాలు పడినప్పుడు వింటర్లో బూజు తెగులు అయితే వస్తుందండి. తీగజాతి కాబట్టి మనకు 18x18 గ్రో బ్యాగ్లో కానీ, లేదంటే 12x24 వెడల్పైన గ్రో బ్యాగ్ కానీ, ఇంకా బ్లాక్ టబ్లో కానీ పెట్టుకోవాలండి. తీగ ఎంత బాగా పెరిగితే అంత బాగా మనకు హార్వెస్ట్ అనేది అయితే వస్తుందండి. దానికోసం మనం మట్టి మిశ్రమం బాగా కలుపుకోవాలి. అలాగే మనము పోషకాలు అనేది టైంకు ఇస్తూ ఉండాలి. ఇంకా ఇంపార్టెంట్, పెస్ట్ని కంట్రోల్ చేసుకుంటే ఇది 365 రోజులు హార్వెస్ట్ ఇస్తుందండి. ఇది సీజనల్ వెజిటబుల్ అయితే కాదు, ప్రతి సీజన్లో మనము తీసుకునే కేర్ని బట్టి హార్వెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, దొండ ముక్కకి ఆకులన్నీ కింది నుంచి ఎల్లో అవుతూ వస్తున్నాయి కదా, ఆ ఆకులన్నీ కూడా తీసేసుకోవాలండి. పైన దొండ తీగ చూడండి ఎంత గ్రీన్గా, ఎంత హెల్దీగా ఉందో. దొండ మనకు హార్వెస్ట్ తగ్గింది అనుకో, మనము సగానికి పైగా కింద మట్టి తీసేసి దానికి మనము ఎరువులు అనేది చక్కగా అందిస్తే కనుక మళ్ళీ క్రాప్ అనేది అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ దొండపాదును 2 monthsకి ఒకసారైనా లైట్ ప్రూనింగ్ అనేది చేసుకోవాలండి. ఇయర్లీ 2 times హార్డ్ ప్రూనింగ్ చేసుకోండి. ఇప్పుడు ప్రూనింగ్ చేసుకోవడానికైతే కరెక్ట్ టైం అండి. హార్డ్ ప్రూనింగ్ అనేది చేసేసుకోండి. అంటే ఎవరికైతే కాయలు సరిగా రావట్లేదో వాళ్ళైతే హార్డ్ ప్రూనింగ్ అయితే చేసేసుకోండి. నాకైతే క్రాప్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, చక్కగా కాయలు అయితే వస్తున్నాయండి. 2 daysకి ఒకసారి నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, అవి వస్తూనే ఉన్నాయి. హార్డ్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత పశువుల ఎరువు కానీ, అలాగే మేకల ఎరువు కానీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వేసుకోండి. దాంతోపాటు ఖచ్చితంగా బోన్ మీల్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే దొండపాదు ఆకులు ఎల్లో కలర్లోకి మారిన, ఆకులు విపరీతంగా ఎండిపోతున్నా సరే, ఒక మంచి పెస్టిసైడ్ చాలా సింపుల్గా సులభంగా ఇంట్లో దొరికే వాటితోనే స్ప్రే చేయవచ్చండి. అదేంటంటే పచ్చిపాలండి. 2 liters వాటర్లో కొద్దిగా పాలు వేసి స్ప్రే చేయండి. పెస్ట్ని ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. దీన్ని మొక్క మొదట్లో కూడా పోయండి, ఎందుకంటే కాల్షియం అనేది మొక్కకైతే అందుతుంది. అలాగే వేరుకు ఏమైనా ఫంగస్ ఉంటే కూడా కంట్రోల్ అవుతుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ దొండకాయలు అనేది ఎప్పుడూ కూడా చక్కగా మనము చూసుకొని కట్ చేసుకోవాలండి. మనం ఈరోజు కట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదండి, నేను 2 days బ్యాకే హార్వెస్ట్ చేసుకున్నాను. మళ్ళీ కూడా ఎంత చక్కగా హార్వెస్ట్ వచ్చిందో. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేద్దామండి. చూస్తున్నాను కదా, ఇదైతే వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ ఒక్కో మొక్కకు ఒక 1/2 kilo అంత వర్మీ కంపోస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా ఇది బూడిదండి. ఈ బూడిద ఇవ్వడం వల్ల పూత రాలిపోదు, కాయలు ఎక్కువగా వస్తాయి. మెయిన్ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ ఏదైనా ఉంది అంటే దొండ మొక్కకి కేవలం బూడిద మాత్రమేనండి. బూడిదని మించిన ఫెర్టిలైజర్ అయితే దొండ మొక్కకి లేదండి. మీ దొండ మొక్కకి మీరు ఎంత బాగా 15 రోజులకు ఒకసారి ఒక 1/4 kilo అంత బూడిద ఇస్తూ ఉన్నారంటే మీ హీల్డ్ అనేది అంత బాగా ఉంటుందండి. ఎరువు వర్మీ కంపోస్ట్ కానీ, కౌడం కానీ, గోట్ మాన్యూర్ కానీ, ఇంకా మనము ఇంట్లోనే చేసుకుంటాము కదండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదైనా సరే వాడుకోవచ్చు. దాంతోపాటు ఖచ్చితంగా ఈ బూడిదను అనేది యాడ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీగా